వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక అందరికీ షేర్ చేయడానికి చాలా చక్కని డిఫరెంట్ శారీ కలెక్షన్స్ని అయితే కనుక తీసుకొచ్చాను. ఇవాళ నేను కట్టుకున్నటువంటి శారీ సైడ్ పిక్ అయితే కనుక పెట్టేస్తాను, మీరు చూడొచ్చు. బడ్జెట్ రేంజ్లో ఉంది. వర్క్ బ్లౌజ్ అయితే కనుక దీనికి వచ్చిందేనండి. యాక్చువల్గా నా దగ్గర కొంచెం సిమిలర్ ఉంది కాబట్టి సెట్ చేశాను, కానీ దీని బ్లౌజ్ కూడా నేను మీకు పెడతాను. సో ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ వర్క్ అయితే కనుక ఇలాగే వచ్చి వస్తుంది. 400 రూపీస్ రేంజ్లో అయితే కనుక శారీ ఉందండి. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మేబీ ఇది అదర్ యాప్లో కూడా దొరకవచ్చు, మనకి మీషోలో కూడా ట్రై చేస్తే. సో మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను నేనైతే కనుక శారీ డీటెయిల్స్ అన్నీ కూడా. చక్కగా క్లాస్గా కట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ట్రెండింగ్గా ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ అయితే కనుక. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాలంటే సింపుల్ ప్లెయిన్ స్కాలప్ కర్ట్లో అయితే కనుక మనకి దీనికి బార్డర్ వస్తుందన్నమాట. ఇది నా శారీ యొక్క డీటెయిల్స్. ఇంకా ఇవాళ అయితే కనుక షేర్ చేసేటటువంటి కలెక్షన్స్ కూడా అన్నీ కూడా మీకు బాగుండబోతున్నాయి, బడ్జెట్లోనే ఉండబోతున్నాయి. ఇది చూడండి, హెవీగా ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం వెయిట్ కూడా ఉంది, శారీ వెయిట్ కూడా ఉంది, ఫ్యాబ్రిక్ కొంచెం హెవీ అండ్ థిక్నెస్తో అయితే కనుక ఉందండి. ఇవి చూసారా, ఇటు సైడ్ టజల్స్ భలే కలర్ఫుల్గా ఉన్నాయండి. సో బాగా అనిపిస్తున్నాయి చూడటానికి. ఇక్కడ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం పళ్ళు డిజైన్ అయితే కనుక చూడబోతున్నాము. ఇది పళ్ళు విత్ మిర్రర్ వర్క్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి. కొంచెం హెవీ డిజైనే, కొంచెం లైక్ థిక్నెస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్, దానికైతే కనుక టూ సైడ్ కూడా ఈక్వల్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బార్డర్ విత్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్తో అయితే కనుక సారీ వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చు. సో కొత్తగా అయితే కనుక వచ్చినటువంటి లెనిన్ కాటన్ టైప్ సారీ. సో హెవీ లుక్ వైజ్గా అయితే కనుక బాగుంటుంది. ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇలా ఉంటుంది. సో కంటిన్యూషన్ సారీ అంతా అయితే కనుక మనకి ఈ బార్డర్ బేస్ చేసుకుని ఇలాగే వచ్చింది, కానీ మిర్రర్ అంతా కూడా మనకి పళ్ళు సైడ్కి అయితే కనుక వస్తున్నాయి. సింగిల్ స్టెప్ మీద వేసుకున్నా కానీ సారీ కడితే బాగానే ఉంటుందండి. అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది, చక్కగా వచ్చింది, హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు. సో కంటిన్యూషన్ అయితే కనుక సారీ ఇది. సో చూడండి, మీకు కనుక నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది ఓవరాల్గా సారీ. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కుట్టించుకోవాల్సిందే ఖచ్చితంగా, అప్పుడు దీనికి ఇంకా కూడా లుక్ అనేది మనకి హైలైట్ అయితే కనుక కనపడుతుంది అనమాట. అంత అందంగా ఉంది. అండ్ ఈ బార్డర్లో కూడా గమనించినట్లయితే మళ్ళీ స్మాల్ జరీ బార్డర్ కూడా దీంతో వచ్చింది, బోత్ సైడ్ కూడా వచ్చింది. సో చాలా చక్కగా ఉంది. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు మీరు. ఇదైతే కనుక ఓవరాల్ సారీ అండి. నా ఇయర్ రింగ్స్ మీషోలోనే ఆల్రెడీ నేను షేర్ చేశాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా. సో ప్రజెంట్ అయితే ఇది స్టాక్ అవైలబిలిటీ లేదండి. ఒకవేళ వస్తే కనుక నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. రీసెంట్గా చాలా కొత్త జ్యువెలరీ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే కనుక అప్లోడ్ అవుతూ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అండ్ అలాగే ఇది కూడా షేర్ చేసేసాను మీకు ఆల్రెడీ. సో మన వల్ల తీసుకుని ఉండొచ్చు, స్టాక్ అవుట్ అయితే ప్రజెంట్ లేదండి ఇది. నెక్స్ట్ అయితే కనుక ఈ కోటా సారీ కలర్ అయితే సూపర్ ఉంది. ఇలా చూపిస్తాం మీకు ఒక్కసారి అయితే కనుక. కాంబినేషన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎలా వచ్చింది ఏంటనేది కూడా. అండ్ ట్రెండింగ్గా అయితే కనుక ఉంది, చాలా లేటెస్ట్గా మనకు వచ్చింది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే కనుక ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నానండి. ఇదైతే కనుక దీనికి పళ్ళు కాంబినేషన్ బట్టే మనకైతే కనుక సారీకి డౌన్ సైడ్ అంతా కూడా బార్డర్తో ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా చక్కగా చాలా ఫ్యాన్సీగా అయితే కనుక కట్టేసుకోవచ్చు అండి. లైట్ వెయిట్ కాన్సెప్ట్. అండ్ కోటా సారీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చే సారీ. కలర్ కాంబినేషన్ కూడా టూ గుడ్ ఉందండి. ఎంత డీసెంట్గా ఉందో చూడొచ్చు మీరైతే కనుక. కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ లైక్ ఈ పర్టికులర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా నిండుగా అనిపిస్తుంది. అండ్ కట్టుకున్నప్పుడు కూడా లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది కాంబినేషన్ వెరీ రేర్ కలర్ అండి. ఇది కూడా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా కట్టుకుంటే చాలా నిండుగా ప్లజెంట్గా అయితే కనుక మనకి ఈ కలర్ అయితే ఇస్తుంది. సో కంటిన్యూషన్ మీరు చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి సారీ ఇది కంటిన్యూషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్. సారీకి ఏదైతే ప్యాటర్న్ వచ్చింది కదా మనకి, అదే దాని ప్రకారంగా మనకైతే కనుక కాంబినేషన్గా ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు. మంచి చీర అండి, బడ్జెట్లో కొత్తగా వచ్చింది, లైట్ వెయిట్ కోటా మెటీరియల్ పైన మీకు నచ్చేలాగా మంచి కలర్ పైన తీసుకొచ్చాను. ఇందులో వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది, అందుకోసమే తీసుకొచ్చాను. సో నా చాయిస్ నచ్చే వాళ్ళైతే మీరు హ్యాపీగా పిక్ చేయండి. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి 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 కలర్, డోంట్ మిస్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ వైజ్ చాలా బాగుంది. కలర్ కూడా మనకి కనకాంబరం కలర్స్ వస్తాయి కదా అండి, ఆ కలర్ అనమాట. సో చంద్రకాంత పూలు ఉంటాయి కదా అండి, ఎగ్జాక్ట్ అలా వస్తుంది. సో శారీ అయితే కనుక మనం ఓపెన్ చేద్దాము, పళ్ళు సైడ్ నుంచి చూద్దాము. విత్ టజల్స్తో అయితే కనుక పళ్ళు కూడా మనకి చాలా చక్కగా వచ్చింది. ఇది పళ్ళు ఇలాగా. అండ్ బార్డర్ అయితే కనుక బోత్ సైడ్ కూడా ఈక్వల్గా వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, హెవీగా ఉంది, బ్యూటిఫుల్ కలర్. అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, చాలా చాలా
బ్లాక్ కలర్ లాంటి బ్లౌజెస్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు అండి. కాంబినేషన్ అట్లా వేసుకున్నా కానీ చాలా అంటే చాలా చక్కగా అయితే కనుక కనపడుతుంది మనకి సారీ. ఓవరాల్గా అయితే కనుక డిజైన్ ఇది మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. కట్టుకుంటే కూడా అండి ఈ కలర్ ఏదైతే వచ్చిందో ఆ బ్లౌజ్తో చాలా నిండుగా ఉంటుందండి చీర. అండ్ ఎనీ ఆఫీస్ వేర్ రిలేటెడ్ పోస్ట్లో ఉండి మీరు కనుక శారీ కట్టుకెళ్లాల్సి వస్తే దీన్ని ట్రై చేయండి. కొంచెం స్పెషల్ అండ్ యూనిక్ అటెన్షన్ అయితే గ్యారంటీగా ఇస్తుంది బికాస్ ఆఫ్ దీని కలర్. అండ్ మాకు నిండుగా కూడా కనిపిస్తుందండి కట్టుకుంటే. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది. సేమ్ ఎట్లయితే మనకి సెల్లర్స్ పిక్లో ఇచ్చారో అలాగే వచ్చేసింది. చాలా మంచి క్వాలిటీ పైన. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇది క్వాలిటీ ఎక్కువ ఉందండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ కుట్టించి పెట్టుకోండి. దీనికి ఎగ్జాక్ట్గా అయితే కనుక కాంబినేషన్ మనకి సెట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీకు బ్యాక్ సైడ్ ఇది హై ఎండ్ ఉందండి. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు. బాగుంటుంది, కట్టుకుంటే కూడా బాగా కనపడుతుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక మంచి కలర్, క్లాస్ కలర్, లుక్ వైజ్గా కూడా ప్లజెంట్ అండ్ డీసెంట్ కలర్ పైన అయితే కనుక వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ సారీ. నెక్స్ట్ అయితే ఇది ఒకటి తీసుకున్నాను. ఇదైతే మస్టర్డ్ ఎల్లో అండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ నేను ఈ కలర్ తీసుకున్నాను కొంచెం స్పెషల్గా ఉండేలాగా. ఎప్పుడు ఒకే కలర్ అయిపోతుంది అనేసి. ఇది చూడండి, ఇదేంటంటే మనకు వచ్చేసి బార్డర్స్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక వర్క్ అనేది వచ్చాయి. ఇదంతా కూడా మొత్తం సారీ మీదనే మనకి వర్క్ అయితే వచ్చింది. ఏది కూడా లేస్ బార్డర్ అయితే కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సారీస్ అనమాట. సో చూడొచ్చు మీరు కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. సారీ కూడా డిఫరెంట్గా చాలా బాగుందండి. అన్ని కలర్స్ మీద కూడా మనకి ఇలాంటి వర్కే వచ్చింది కానీ నేను మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు వేరే కలర్ నచ్చినా కానీ మీరు పిక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఓకే. సో చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక సారీ కట్టుకునే విధంగా కడితే మస్తు ఉంటుందండి రెడీ అయితే కనుక. కాబట్టి ట్రై చేయండి మీరు. ఈ కలర్ కూడా యూనిక్గా అనిపిస్తుంది. ఇదైతే కనుక ఓవరాల్గా సారీ కంటిన్యూషన్ మంచి లెంత్, ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో క్లాసీగా అయితే కనుక ఉంది. మనకి మంచి క్వాలిటీ జార్జెట్ మెటీరియల్ పైన వచ్చిందనమాట. ఇది కట్ చెంగు పాయింట్ అండి. దీనికైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ దానిలోనే ఇలాగ వర్క్ బ్లౌజ్ ప్రకారంగా అయితే కనుక తీసుకున్నారు. ఎస్, వన్ సైడ్ అయితే కనుక మీకు వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇది బ్లౌజ్. అక్కడక్కడ కూడా ఫ్లవర్ బూటీతోని చాలా చక్కగా అయితే కనుక వచ్చింది. షైన్ ఉందండి మనకి. ఏది మనకి జిమ్మిచ్చులో షైన్స్ ఉంటాయి కదా, అలా షైన్ కూడా ఉంది క్వాలిటీ. అలాగా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బాగా 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 ట్రెండ్ అయిపోతున్నటువంటి ఈ చీర కూడా చూపించాల్సిందే. ఇది వచ్చి చాలా రోజులు అయిపోతుంది నాకు. అసలు చూపించడానికి కుదరట్లేదు, జారిపోతుంది అసలు ఈ సారీ అయితే. తమ్లైన్ పైన పట్టుకోవడానికి కూడా కుదరట్లేదు. అంత ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక ఉంది. ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి. సారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి చీర. రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది మీకు. ఇది మంచి క్వాలిటీ స్పేస్ సిల్క్ శారీ టైప్, హెవీగా ఉంది ప్యాటర్న్ ఇది కూడా మీకు. సో మొత్తం అంతా కూడా ఇట్లా లైన్స్ ప్యాటర్న్ పైననే ఇది హైలైట్ అవుతుందండి సారీ అయితే కనుక. దీనిలో బోల్డ్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు. సో మీరు ఏ కలర్ అయినా తీసుకోండి. నేనైతే కనుక ఈ పింక్ తీసుకున్నా, గోల్డ్ అండ్ పింక్. ఇంతకుముందు సారీ అయితే కనుక గోల్డ్ అండ్ ఆరెంజ్ తెప్పించిన కొద్ది రోజులకే చూపించాను కూడానండి. బట్ అదే రోజు స్టాక్అవుట్ అయిపోయింది. అసలు ఆగట్లేదండి చీర అయితే కనుక. అసలు తమ్లైన్ మీద కూడా చూడండి, ఫ్లోయి ఇలా జారిపోయి ఉందనమాట. ఎంతో కష్టం మీద ఒక పిక్ నేను పట్టుకున్నాను. అబ్బా, గట్టిగా పిన్నులు పెట్టాల్సిందే దీనికైతే. నేను అలాగా చూపిస్తున్నాను. సో చూడండి, మీకు కనుక నచ్చితే మాత్రం ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్తో అయితే కనుక డెఫినెట్గా మీరైతే కనుక దీన్ని ట్రై చేయొచ్చు. ఇది కంటిన్యూషన్ లైన్ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చీర. అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచిగా ఉంది చీర కూడా. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో వచ్చింది. కుర్చీలు కూడా చాలా బాగా అవుతాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా గుడ్ క్వాలిటీ అండి. ఇదైతే కనుక ఓవరాల్ సారీ రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ ఉంది. మీకు ఇష్టం అనుకుంటే కట్ చేసి కుట్టించుకోండి. ఏది సెల్ఫ్లోనే మొత్తం వేసేసుకుందాము అని అనుకుంటే, లేదు వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్తో కనుక స్టైల్ చేద్దాము అని అనుకుంటే కనుక అండి ఇది అట్టే పెట్టేసేసుకోండి. మీకు బోల్డ్ అని కుచ్చుళ్ళు అయితే కనుక అవుతాయి. దాని ఏంటంటే మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కుచ్చుళ్ళు అలా కావాలనుకునే వాళ్ళకి కూడా మీకు అయితే కనుక చాలా చక్కగా మనకి ఇది ఉంటుంది. ఇదైతే కనుక ఓవరాల్ సారీ మంచి ప్రాపర్ లెంత్, విడ్త్, అలాగే ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి సారీ ప్యాటర్న్ అండి. కలర్స్ చాలా ఉన్నాయి కానీ బట్ ఈ కలర్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీరు వేరే కలర్ కావాలన్నా ట్రై చేయండి. ఇది లింక్ ఓపెన్ చేస్తారు కదా, దీని పక్కనే ఉన్న కలర్స్ అన్నీ కూడా కనపడతాయి. ఆ కలర్స్లో ఒకవేళ మీకు ఏది కావాలో చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి, సరేనా. ఇది మన వీడియో. ఇది అవుతున్నట్టుందండి. మేబీ నా బ్లౌజ్ వల్ల, ఆ స్టోన్స్ వల్ల కూడా కావచ్చు, మేబీ దానివల్ల కూడా కావచ్చు.
షైన్ ఉంది కదా, సో కెమెరా అప్పుడప్పుడు అట్లా బ్లింక్ అవుతుంది అనమాట లైటింగ్కి. సో అది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి లాస్ట్లో. సో ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ బాయ్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లింక్స్ ఓపెన్ అవ్వట్లేదనే కామెంట్ రీసెంట్గా మళ్ళీ వస్తుందండి. చూసినా నేనేం చేయలేకపోతున్నాను. నేను ఓపెన్ చేస్తే అన్నీ క్లియర్గా ఓపెన్ అవుతున్నాయి, బ్లూ టిక్ మీదే ఉంటున్నాయి అన్నీ కూడా. బట్ డోంట్ నో, ఇంకా నేను చేయగలిగినంత చేస్తున్నాను, రిప్లై కూడా పెడుతున్నాను. కానీ మరి వాళ్ళకి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో తెలీదు. ఫైల్లోంచి తీసేసి కూడా ఇంకొకసారి ఫ్రెష్గా ఓపెన్ చేసి చూడండి, మేబీ వర్క్ అవ్వచ్చు. సో వైఫై అండ్ డేటా కూడా ఒకసారి చూసుకోండి. నేను ఈ రెండు కన్నా ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, బికాజ్ నేను కరెక్ట్గానే ఇస్తున్నాను. నాకు అన్ని ఫోన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇది నా సైడ్ వర్షన్, మరి చెప్పండి మీరు. సో డోంట్ నో ఇంకా దాని ఆన్సర్. బై బై, టేక్ కేర్. దీని ఆన్సర్ కూడా చెప్పేసాను ఇక నేను. ఇక అందరికీ ప్రతి ఒక్కరికి లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనే దాని కింద నేను ఆన్సర్ పెట్టడం కన్నా, సో ఒక వీడియోలోనే చెప్పడం కరెక్ట్ కాబట్టి సో చెప్పేశాను. ఇవాళ ఆగేటట్లేదు, నాకు ఏదో స్పెషల్ ఎఫెక్ట్ పెట్టింది ఇలా నా లైటింగ్కి కెమెరా. సో బై బై, ఓకేనా, మళ్ళీ కలుద్దాం.